సూర్య గారిది విశ్వనాథన్ సన్స్ అని ఒక సినిమా అయితే రాబోతుంది. నిన్న టీజర్ అయితే వచ్చింది. టీజర్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. దాంట్లో నెక్స్ట్ నేను అనుకున్నానంటే సింగం 1, 2, 3 ఎలా వచ్చిందో నెక్స్ట్ అలా సింగం లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నా మూవీ అయితే. బట్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ డిఫరెన్స్ చూపిస్తున్నారు, ఏజ్ ఫ్యాక్టర్ని తీసుకొస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? చెప్తున్నా అతనికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది దాన్ని యంగ్ ఏజ్గా ఉన్నాడు, స్మార్ట్గా ఉంటాడు, స్పోర్ట్స్ బాయ్ ఉన్నాడు. అండ్ ఇందులో హీరోయిన్ని మనం డ్యూడ్లో ఆల్రెడీ చూసిన మమతా బైజు, కానీ అక్కడ కూడా హీరో వెనకాల పడుతుంది, ఇక్కడ సూర్య గారి వెనకాల కూడా పడడం చూస్తున్నాము. మరి మమతా బైజు క్యారెక్టర్స్ ఎందుకు అలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఎందుకంటే మమతా బెన్ సేమ్ అలా తన క్యారెక్టర్స్ అవైతే సెట్ అవుతాయని చెప్పేసి అలా వస్తుంది. ఎందుకంటే సూర్యకి ఆల్మోస్ట్ సింగం 1, 2లో కానీ అనుష్క కానీ ప్రతి ఒక్క సినిమాలో వాళ్ళ హీరోయిన్స్ తన వెంట పడుతున్నారు. సూర్యకి అలా అయితే బాగుంటుంది. రాధిక గారి కామెడీ సెన్స్ ఎలా అనిపించింది? బాగుందండి. అండ్ సినిమాలో మనకి చిన్న బాబు కూడా కనిపిస్తున్నాడు కదా. ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్లల్ని పెట్టుకొని హిట్ చేస్తున్నారు సినిమాలో. మరి సూర్య గారికి కూడా అలానే అనిపిస్తుంది? హిట్ అవుతుంది. ఎందుకంటే సూర్య సినిమా తీసారంటే 100% హిట్ అవుతుందండి. డెఫినెట్లీ హిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకి చూసుకుంటే సినిమాలో ఒక మంచి అచీవర్గా కనిపిస్తున్నారు, ఒక స్పోర్ట్స్ పర్సన్గా కనిపిస్తున్నారు. నిజంగా మీకు అలానే అనిపించింది? సేమ్ అలాగే ఏదో స్పోర్ట్ పర్సన్గా ఉంటాడు. దానివల్ల పోలీస్ జాబ్ ఏదైనా వచ్చి ఉండొచ్చు, అలా అనిపిస్తుంది. అండ్ ఏజ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య కాలం సూర్య గారు అంతా కూడా యాక్షన్ ఫిలిమ్సే చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ఫిలిమ్స్ చేస్తున్నారు. మరి హిట్ అవుతుంది అంటే? గ్యాప్ వచ్చిందండి, చాలా ఫ్యామిలీ ఫిల్మ్కి చాలా గ్యాప్ వచ్చింది సూర్య గారిది. అందుకని డెఫినెట్లీ హిట్ అవుతుంది సార్. సూర్య గారిది కొత్త సినిమా అయితే రిలీజ్ అవుతుంది, దాంట్లో విశ్వనాథన్ సన్స్ అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపిస్తుంది సూర్య గారి సినిమా రాబోతుంది? సూర్య సినిమా అంటే అందరికీ మంచిగానే ఉంటుంది, బాగుంటాయి సినిమాలు. సో సూర్య గారు ఈ మధ్య కాలంలో అన్నీ కూడా యాక్షన్ సినిమాలు, వైల్డ్ క్యారెక్టర్సే చేశారు. మరి మళ్ళీ ఫ్యామిలీ సినిమా తీయబోతున్నారు. మరి హిట్ అవుతే ఛాన్సెస్ ఉన్నాయంటారా? హిట్ అవుతాయి. వాడు ఏదైనా సూర్య గారు ఏదైనా పోలేదు, సినిమాని బట్టి స్టోరీని బట్టి మంచిగుంటే ఆయనకే ఇట్టు కొడతాడు, లేకపోతే లేదు, అంతే. అండ్ ఇందులో హీరోయిన్ కూడా ఉంది మనకి. ఆ హీరోయిన్కి సూర్య గారికి 20 ఏళ్ళు డిఫరెన్స్ అని చెప్పేసి సినిమా టీజర్లోనే చెప్పేస్తున్నారు. మరి 20 ఏళ్ళ డిఫరెన్స్ ఎలా ఉంటుంది మరి వాళ్ళిద్దరు కాంబినేషన్? 20 ఏళ్ళు అయినా మగ అయినా, 50 ఏళ్ళు అయినా, అమ్మాయికి 30 ఏళ్ళు అయినా, 20 ఏళ్ళు అయినా ఇక లవ్ అంటే అంతే. ఇక ఏం కాదు, ఎందుకంటే లవ్ అది. ఆయన ముసలాయన, వయసు పెద్దదా చిన్నదని చూడలే, అది లవ్ పుట్టింది సూర్య మీద, ఏమో చేసింది పెద్ద ఏజ్ అయినా. కానీ సూర్య రిజెక్ట్ చేస్తున్నాడు కదా. చేస్తాడు, ఎందుకంటే నాది పెద్ద ఏజ్, నువ్వు చిన్నమయ్యి వద్దంటాడు. వద్దన్నా ఏం వదిలిపెట్టదు, వదిలిపెట్టకుండా సూర్య ఏమటి పడుతుంది, అంతే. ఈ మధ్యలో చాలా మంది చిన్నపిల్లల్ని పెట్టుకొని సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు కదా. మరి సూర్య గారికి కూడా ఛాన్స్ ఉందంటారా? ఉన్నదే, ఎందుకంటే ఇది ఎప్పుడు రాలేదు కదా. ఆయన పెద్ద ఏజ్, చిన్న అమ్మాయి అమ్మడి పడు. ఈసారి వస్తుంది కదా, చూద్దాం, వస్తుంది, బాగానే ఉంటుంది. సూర్యదే ఏది పోదు, ఇంకా అది లవ్ అంతే. అమ్మాయి అతని మీద ముసలాయన ఇష్టపడ్డది. ఇప్పుడు ఒక రాజశేఖర్ సినిమా, ఆయనకు కుష్ట అది ఉంటుంది, ఇవ కావాలని పోదా హీరోని, కావాలని హీరో పోదా, ఇది కూడా అంతే అండి. విశ్వనాథన్ సన్స్ అని చెప్పేసి సూర్య గారిది ఒక టీజర్ రిలీజ్ అయింది కదా. సో టీజర్ చూసారా మీరు? చూసానండి. అంటే చిటికేస్తే అబ్బాయిలు మీ వెనకాల పడతారని చెప్పేసి సూర్య గారు చెప్పిండే ఇలాగదే కదా. చాలా బాగుంది నిజంగా. అంటే దీంట్లో ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూపిస్తున్నారు కదా. 40 ఏమో సూర్య గారికి, 20 ఏమో హీరోయిన్కి. మరి ఈ పరంగా చూసుకుంటే ఏజ్ డిఫరెన్స్ చూపించడం మీకు ఎలా అనిపించింది? ఓకే, అంటే ఏదో ఒక ఏజ్ పరంగా సినిమా తీస్తున్నారని చెప్పేసి అలా చూపిస్తున్నారు. నార్మల్గా చూపించాలంటే మాత్రం ఏజ్ పరంగా ఏం లేకుండా డైరెక్ట్ చూపిస్తారు కదా. అంటే ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ లేని హీరోయిన్ లేరా, హీరోయిన్తో చేయలేదా? సో ఇన్ఫాక్ట్ మన బాలయ్యబాబు గారు చెప్పుకోండి, లేకుంటే చిరంజీవి గారు చూసుకోండి, ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు కదా. సో ఇది కూడా ఏంటంటే, కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం ఏజ్ డిఫరెన్స్ చూసుకోవాలని చెప్పి అట్లా చూపించారు. సో ఇది ఒక వేరే కొత్త కంటెంట్ అనుకోవాలంతే. సో ఇదే పరంగా చూసుకుంటే మొన్నటిదాకా కూడా సూర్య గారు మొత్తం యాక్షన్ మూవీసే చేశారు అండ్ వైల్డ్ క్యారెక్టర్సే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ హీరోగా కనిపిస్తున్నారు. హిట్ అవుతుంది అంటారా సినిమా? అంటే నాకు వింటేజ్ సూర్య గారు కనబడ్డట్టు అనిపించింది. ఎందుకంటే అప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణను అప్పుడు ఒక మంచి ఫ్యామిలీ సినిమా లెక్క, ఆ తర్వాత ఒక లవ్ బ్రేకప్ అలాంటిది ఉండే కదా. సో దీంట్లో కూడా అలా ఏమైనా మ్యాజిక్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. సో లుక్ కూడా కొన్ని అలానే ఉన్నాయి. సో మమతా బైజు చూసుకుంటే డ్యూట్ సినిమాలోని హీరో వెనకాల పడింది, ఇక్కడ సూర్య గారి వెనకాల పడుతుంది. మరి ఆమె ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుందంట? సో నేను ఒకటే చెప్తానండి, దీంట్లో సూర్య గారు చెప్పింది ఏంటంటే, అందమైన అమ్మాయి, అందంగా ఉన్నావు, చిటికేస్తే అందమైన అబ్బాయిలందరూ నేను వెనకాల వస్తారని సూర్య గారు చెప్తారు. సో దానికి ఒక మేము అంటే అలానే దేవదాస్ సార్ అని చెప్పి చిటికేసింది కదా. సో దాన్ని కలిపేయచ్చు. హాయ్ అండి. హాయ్. సూర్య గారిది ఒక టీజర్ వచ్చింది కదా, విశ్వనాథన్ సన్స్ అని చెప్పేసి. టీజర్ చూసారా? యా చూసారు. ఎలా అనిపించింది?
బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా నాకు అది మైండ్లోనే అలానే తిరుగుతుంది అనమాట. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఎస్. అంటే సూర్య గారు ఈ మధ్య కాలంలో మొత్తం కూడా వైల్డ్ సినిమాలు, యాక్షన్ డ్రామాస్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ ఫ్యామిలీ హీరోలా కనిపిస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? అంటే లైక్ అంటే థ్రిల్లర్ కానీ ఈ జోనర్ ఎక్కువ తీసుకుంటారు మనకి సూర్య గారు. అంటే నాకు అందుకే చాలా బాగా ఇష్టం అనమాట సూర్య గారు. బట్ ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక లవ్ ఇలా తీసుకున్నారు కాబట్టి ఇది కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సూర్య గారు అంటే ఏ జోనర్ అయినా సెట్ అయిపోతారు. సో ఈ జోనర్లో కూడా నాకు బాగానే అనిపించింది టీజర్ చూసినప్పుడు. ఎస్. అంటే మమతా బైజు హీరోయిన్గా ఉంది కదా, ఇందులో ఏజ్ డిఫరెన్స్ పర్టికులర్గా చూపిస్తూ ఉన్నారు. కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరి 20-40 అనేది బాగుంటుందంటారా? బేసిక్గా స్టోరీ అలాంటిది అయి ఉండొచ్చు కదా, మనం ఎందుకు అలాగా మీరు తప్పుగా అనుకోవడం. స్టోరీ అలా ఉండొచ్చేమో, మనం ఇంకా చూడలేదు కదా, జస్ట్ టీజర్ రిలీజ్ చేస్తారు కదా. బట్ లుక్స్ వైజ్ అయితే నాకు అంత మరీ డిఫరెన్స్ ఏం అనిపించలేదు. నార్మల్గానే అనిపించింది. మరి కూతురు లెక్కనని చెప్పేసి అంటున్నారు చాలామంది. అట్లా ఏమీ అనిపించట్లేదు. నిజం చెప్పాలంటే మా ఉస్తాద్ మా పవన్ కళ్యాణ్ గారి పక్క శ్రీలీల గారు అట్లా అనిపించారు. నాకు చాలా బాధగా ఉంది ఈ విషయము. బట్ ఇట్స్ ఓకే. మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పోతాం సినిమాకి, శ్రీలీల కోసం కాదు కాబట్టి ఓకే. బట్ ఇక్కడ సూర్య పక్కన మాత్రం అమ్మాయి అలా లేదు. చూడడానికి బాగానే ఉంది. కాకపోతే ఒకవేళ అలా అనిపిస్తే మాత్రం స్టోరీలోకి వెళ్ళి సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. ఓకేనా, ఆ జోనర్ ఏంటి, అసలు అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఈయన క్యారెక్టర్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. ఎస్. అండ్ ఇంకొకటి, ఒక చిన్న బాబుని వేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి కనిపిస్తూ ఉంటారు కదా, మరి బాబుకి ఏదైనా సంబంధం అంటే ఈ మధ్య పిల్లల్ని బాగా పెట్టుకొని సినిమాలు తీస్తూ హిట్లు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడ కూడా అదే ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్? ఇప్పుడు వదిలిన టీజర్ అయినండి, మీరు ట్రైలర్ వదిలితే అడిగినట్టు అడుగుతున్నారు క్వశ్చన్. బట్ ఓకే, అంటే నాకు చూసినంత వరకు నాకు అనిపించింది బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ఫ్యామిలీ ఉంటుంది, దానికి వాళ్ళకి ఇష్యూ అయి ఉంటుంది. అంటే చనిపోయినారా లేకపోతే ఏంటని తెలియదు మనకి, డైరెక్షన్ చేసింది మనం కాదు కాబట్టి. సో వాట్ ఎవర్ అదే స్టోరీ బేస్ మీద వెళ్తుంది కాబట్టి చూద్దాం వాట్ ఈజ్ వాట్ అనేది. ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత లేదంటే సినిమాకి వెళ్ళిన తర్వాత అడిగితే బాగుంటుంది క్వశ్చన్. నమస్తే. సో మనకి విశ్వనాథ్ సన్స్ అని చెప్పేసి సూర్యది ఒక టీజర్ అయితే వచ్చింది. మరి టీజర్ చూసారా? చాలా బాగుందమ్మా. సూర్య సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళీ కనబడబోతున్నాడు అంటే ఒక హ్యాపీనెస్. మైండ్ బాగా చిరాకుగా ఉంటుంది చూసారా, అట్లాంటి మైండ్ని రిలీఫ్ చేసే వ్యక్తి అతడు ఏం చేసినా కానీ ఒక ఆలోచన, ఒక కొత్త ఆలోచనకి తెరతీస్తాడు అనడానికి సినీ ఫీల్డ్లో ఆయన పేరు ఆయిందే. మళ్ళీ ఇంకోసారి పేరు తెచ్చుకోబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు ఈ ట్రైలర్తో కలిగిందమ్మా. అంటే టీజర్లో మనకి 20 ఇయర్స్ అమ్మాయి 40 ఇయర్స్ సూర్య వెనకాల పడుతుంది అని చెప్పేసి ఒక బిట్ చూపించారు కదా. నా వయసుకి నీ వయసుకి 20 సంవత్సరాలు తేడా ఉంది అని, మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా వయసు గురించి ఈ కాలంలో పట్టించుకోవట్లేదమ్మా ఎక్కువగా. కానీ ఇట్లాంటి సినిమా ఏంటంటే ఆ వయసు మీద తీసాడంటే ఏదో ఉంది, దాని వెనకమాల ఏదో స్టోరీ ఉంది. ఏంటంటే గడియారం ముందుకెళ్ళడం వెనక్కి వెళ్ళడం అనేది చూపించిన వ్యక్తి ఎవరంటే సూర్య. ఓకేనా, అట్లాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాలు అన్నారంటే దానిలో ఏదో ఒక టెక్నిక్ ఉంది కంపల్సరిగా అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో మమతా బైజు కూడా ఉంది కదా, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. డ్యూట్ సినిమాలో కూడా ఊరికే హీరో వెనకాల లవ్ అని వెనకాల పడేది, ఇప్పుడు ఈ సినిమాలో కూడా సూర్య వెనకాల పడుతున్నట్టే కనిపిస్తుంది. మరి ఎలా అనిపిస్తుంది? టాలెంట్ నేర్చుకోవడానికి, ఒక దొంగతనం చేయాలన్నా, దొంగతనం అరికట్టాలన్నా కానీ, దొంగతనంలో కొత్త టాలెంట్ చూపించాలన్నా కానీ సూర్య గారే సినిమాల్లోనే కొద్దిగా నేర్పుతున్నారు బయట ఎట్లా బతకాలి ఏంటి అనే దానికి. ఆ విధంగా ఏమైనా నేర్చుకుందాం అనే ఫీలింగ్తో ఈయన వెనకమాల పడుతున్నామని ఇప్పటికీ అనుకుంటున్నాం మేము. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే సినిమాలో బాగా కనిపించే సీన్స్ ఆయన అవాయిడ్ చేయడం అమ్మాయిలని కానీ, అండ్ ఫ్యామిలీ సినిమా ఓరియంటెడ్గా కనిపిస్తుంది. మరి మీరు ఎలా అంటే రాధిక గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. రాధిక గారు అంటేనే కామెడీ చేస్తారు. ఒక కామెడీ పరంగా ఉందా ఏంటి అనేది అర్థం కానీ సీన్లు అయితే దానిలో కనపడాయి మా ట్రైలర్లో. మరి చూడాలి ఎట్లా ఉంటుంది.